వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ రండి చూపిస్తా. శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. పోసుకుందామండి. మనం ఇప్పుడు బోటీ కర్రీ వండుకుంటున్నాము. బోటీ కర్రీకి మనం ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ ఇటెక్కాక చూపిస్తా. కొంచెం మసాలా దినుసులు వేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇట్లా ఫ్రై చేసేసుకున్నాం. మనం ఇక్కడ బయటికి వచ్చామండి. మంచి లొకేషన్కి వచ్చాం మేము. ఏదో లొకేషన్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సరదాగా మేము అంతా బయటకు వచ్చాము వండుకొని తిందామని. పసుపు, కాస్త అల్లం పేస్ట్, ఇలా అంతా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇట్లా బయటకు వచ్చి చేసుకుంటున్నా అదొక హ్యాపీనెస్ మనకు అందరికి. ఎవరికైనా కానీ బయటకు వెళ్ళి చేసుకోవాలంటే ఎంత సరదాగా ఉంటుంది. చల్లగాలి, పక్కన చెరువు. చూడండి, అయిన తర్వాత మనం బోటీ వేసేసుకున్నాం. ఇప్పుడు బోటీ అండి, అంత బోటీ ఇలా వేసేసుకోవాలంతా. మేము బోటీ కర్రీ చేసుకొని కుంభుస్తుంది తిన్నాను బోటీ వేస్తున్నాం. చూడండి, చల్ల గాలి. అందుకే మేము పెద్ద గ్యాస్ పొయ్యి తెచ్చుకున్నాం. చిన్నదైతే ఇంకా గాలికి మంట రాదని ఇలా అంతా వేసేసుకొని మూత వేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మగ్గిన తర్వాత చూపిస్తా. మనం సాల్ట్ వేసుకున్నామండి, రుచిగా సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త నీళ్ళు పోసుకున్నాం. కొంచెం ఉడికిన తర్వాత మిగతా మసాలాలు వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు టమాటా పళ్ళ ముక్కలు వేసేసుకుందామండి. దాదాపు సగం ఉడికిపోయింది. ఈ టమాటా పండు మగ్గితే మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు ఆ కట్టెలు ఏరుకొచ్చుకొని అదంతా కట్టెలు పోయి అవి మగ్గిపోయిందండి. తగినంత కారం, మిరియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా మనం వేయాల్సింది, కొత్తిమీర, పుదీనా, మెంతి వేసి బాగా ఇట్లా కలుపుకున్నాంగా. చూడండి, బోటీ కర్రీ మనం పులుసు లాగా చేస్తున్నామండి, ఫ్రై లాగా చేస్తున్నాం. రెడీ అయిపోయిందండి. ఇంకా గ్యాస్ కట్టేసేద్దాము. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వేడి వేడిది. చల్లగాలి, వేడి వేడిగా, చుట్టూ చెరువు, చెట్టు కింద బాగా. చాలా బాగుందండి టేస్ట్. అసలు బయట తింటేనే ఆ హ్యాపీనెస్ బాగుంది. మా వాళ్ళంతా చుట్టూ నవ్వుతున్నారు. చాలా బాగుంది. అందరూ ఈ ప్లేస్లో ఏ ప్లేస్లో మేము చేసామనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు బయటకు వచ్చాము.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.